మన జీవితంలో క్రమబద్ధత ఎందుకు ఇష్టం ఉండదు? 2 కారణాలు. 12వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. మనలో కొంతమంది డైరెక్ట్గా నో చెప్తాం. మీరు వింటారు, మీకు తెలుసు, ఇప్పుడు దేవుని వాక్యం విన్నారుగా, వింటారు. బయటికి వెళ్ళిందలే ఆడు చెప్పేది మనం చేసేది అంటే డైరెక్ట్ డినయలే. దేవుడు చెప్పాడు, వినో. ఇస్కరియోతు యోధాకు చెప్పాడు వద్దురా అని, విన్నాడా? వినలా. డినయల్. వద్దు, నా ఇష్టం, నీ ఇష్టం కాదు, నా బతుకు, మేరా ఇచ్చా, మేరా మర్జీ, నాకేమనిపిస్తా చేస్తా, మేరా దిల్, నా హృదయం ఏం చెప్తా చేస్తా. డినయల్. ఇక రెండోది, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. నేను చెప్తుంటేనే మీలో కొంతమందికి విసుగు అనిపిస్తుంది. నేను చెప్తుంటేనే 1కి 2 సార్లు చెప్తే అది ఎన్నిసార్లు చెప్తావు? ఒకసారి చెప్తే చాలదంటే. నీకు ఒకసారి చెప్తే సరిపోదు. నువ్వు మనిషివా? చీమీనెత్తురుందా? పందికొక్కువి, దున్నపోతివి, అడ్డగాడిదివి, కొవ్వు బలిసింది నీకు. ఎంత చెప్పినా అక్కడ నీకు. అందుకే ఇన్ని మాటలు ఉపయోగించాల్సి వస్తుంది. దేవుడికి ఎంత కోపం వస్తే ఇలాంటి పదాలు ఉపయోగించాడైనా. దుర్బీజి అని. కొంతమందికి విసుగు, కొంతమందికి నిరాకరించడం. నేను చేయను, అవతరా, అది ఎప్పుడైతే. మీలో కొంతమంది ఆధునిక ప్రసంగికులు అంటే బాగా ఇష్టం. ఎందుకు తెలుసా? ప్రభు నామమున మీకు స్తోత్రములు కలుగును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఈ సంవత్సరమును నూతనంగా చేస్తున్నాడు, గత 2 సంవత్సరాల్లో లేనటువంటి గొప్ప గొప్ప వరాలు ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఇస్తాడు. ఇది బాగుంటుంది మీకు. ఈ ప్రసంగాన్ని ఏమంటారు తెలుసా? క్యాన్సర్ వచ్చిన వాడికి జండు బామ్ రాయటం అంటారు. కడుపులో క్యాన్సర్ ఉందంటే, అవునా, ఆముదం పోయినా కొంచెం పైన పోయమ్మా, కొంచెం జీలకర్ర కషాయం తాగుతావా? ఇది క్యాన్సర్ వ్యాధి ఉంటే, నీకు దమ్ముంటే కొయ్యి, దాన్ని తీ, బాగుపడటానికి అవకాశం ఉంటుంది. నీకు వచ్చిందా క్యాన్సర్ వ్యాధి, నీకు కావాల్సిందా తనలో బిళ్ళ, ఎవడవుతుంది? అవ్వదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా దగ్గరకు వస్తే నీ పాత గుండెను తీసి కొత్త గుండెను పెడతాను. ఎందుకనంటే నీ పాత గుండె అంత దరిద్రం అయిపోయింది, అది ఇక పనిచేయదు, దాన్ని తీసేయాల్సిందే. బాగు చేయడానికి వీల్లేని పరిస్థితికి వచ్చింది నీ బతుకు. కానీ నువ్వు ఒప్పుకుంటే నేను చేసేది. నువ్వు పేపర్ మీద సంతకం పెట్టు, నేను తీస్తా అని అన్నాడు. ఇది డిసిప్లిన్. అయితే 3 రోజులు ఉన్నాడు, వెనక్కి వచ్చాను. యోనా 3 రోజులు ఉన్నాడు. 3 రోజుల తర్వాత చేపని దేవుడు కక్కేమని చెప్పాడు. అయితే ఈ డిసిప్లిన్ ఎప్పుడు ఆగింది? ఈయన జీవితం క్రమబద్ధమైందని మనకు ఎలా తెలుసుద్ది? 9వ వచనం చూద్దాం. 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. 3 విషయాలు యోనా ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు. 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి తెలుసా? అక్నాలెడ్జింగ్ గాడ్స్ హ్యాండ్, దేవుని హస్తాన్ని గుర్తించడం. నేను బతుకున్నానంటే దేవుడే కారణం, నేనున్నానంటే దేవుడే కారణం. అంతకుముందు దేవుణ్ణి మర్చిపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, ప్రార్థన మర్చాడు. ఇప్పుడు దేవా నువ్వే. అక్నాలెడ్జ్మెంట్, కృతజ్ఞత. మనుషులు దేవునితో సంబంధం ఉంటే కృతజ్ఞత అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమందికి అది లేదు. ఊరుకావా, ఏం చెప్తున్నావు లేదని? ఉందో లేదని నేను చెప్తాను. మీ కుక్కకి అన్నం వేసావు అనుకో, కుక్కకి అన్నం వేసావు, బాగా ఆకలేస్తుంది, కుక్క వెంటనే ఏం చేస్తుంది? లాపక్క అని తినేస్తుంది, అంతే కదా? అయితే ఆకలేస్తాను, నీకు అన్నం పెట్టాను, నువ్వేం చేయాలి? లెక్క ప్రకారం అన్నం మీద చేయి పెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ అన్నాన్ని ఇచ్చింది నువ్వు, తినగలిగే ఆరోగ్యాన్ని ఇచ్చింది నువ్వు, తినగలిగే అవకాశాన్ని ఇచ్చింది నువ్వు, నీకు వందనాలు అని చెప్పాలా? చెప్పావా? నీకు మీ ఇంట్లో కుక్కకి ఏం తేడా ఉందా? కుక్క బతుకొచ్చి కుక్క లాంటి బతుకు మళ్ళీ సింగినాదమా నా దగ్గర. అర్థమైందా?
గర్వం ఎక్కువ నీకు, పొగరు. నీ పొగరు పోవాలంటే ఒకటే, ఏంటి తెలుసా? డయాబెటీస్ ఉన్నవాడికి ఎదురుగా లడ్డూలు పెద్ద కుట్ట చూపు పెట్టేస్తే ఎలా ఉంటుంది? అలాంటి పెట్టేయాలి. నీకు అన్నం తినడానికి అవకాశం ఉండకూడదు, ఎదురుగా బిర్యానీ పెట్టేయాలి. చచ్చిపోతావు కొత్త కదలాడే. అప్పుడు అర్థం అవుద్ది దేవుడికి. అప్పుడు కృతజ్ఞత చెప్పలేదు, ఈ స్థాయి వచ్చిందని. కృతజ్ఞత అది లేదనుకో నువ్వు మనిషివి కాదు. మనిషివి అంటానికి ఒకటి ఉన్నది, థ్యాంక్స్ చెప్పడం. నీ అనుదిన జీవితంలో అనుక్షణము దేవునికి వందన సమర్పణ చేయాలి, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. అది లేదనుకో యు ఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ జరిగింది అదే, దే ఫర్గాట్ టు థ్యాంక్ గాడ్. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అయితే పడవ మీద ఉన్నటువంటి అన్యులు ఉన్నారే, వేరే మతానికి చెందిన వాళ్ళు ఏం చేశారు చూద్దాం. మొదటి అధ్యాయం 16 వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. ఒకటి బలి అర్పించారు, రెండోది మొక్కుబళ్ళు చేశారు. బలి అర్పించడం ఏంటంటే జరిగిన దానికి, మొక్కుబళ్ళు చేసేది ఏంటి అసలు భవిష్యత్తుకి. ఒకటి గతం, ఇంకోటి భవిష్యత్తు. ఏ పని అయితే అన్యులు పడవ మీద ఉన్నప్పుడు చేశాడో మనోడు చేప కడుపులో ఉండి చేస్తున్నాడు. ఒకటి కృతజ్ఞత, రెండోది ఏమన్నాడు తెలుసా? నేను మొక్కుకని నా మొక్కుబళ్ళను చెల్లింపక మానను. వాళ్ళు పడవ మీద ఉన్నప్పుడు అన్నారు, ఇటు చేప కడుపులో ఉన్నప్పుడు అన్నాడు. వాళ్ళు అన్యులు, ఈయన ప్రవక్త, అలాగే దేవుడు తెలియదు, ఈయన దేవుడి గురించి ఇతరులకు బోధించేవాడు. ఎలాంటి నీచ నికృష్ట పరిస్థితికి వెళ్ళిపోయాడో చూడండి. నువ్వు గొప్ప వ్యక్తివే, నీకు బైబిల్ బాగా తెలుసు, నువ్వు బైబిల్ పండితుడివే, నీకు చాలా బైబిల్ జ్ఞానం ఉంది, క్విజ్లో ప్రైజ్ కూడా వస్తుంది. కానీ ఇతరుల కంటే నీ బతుకు దరిద్రంగా ఉంటుంది. ఇతరుల కంటే దేవుడితో నీకుండే సంబంధం దరిద్రమైన సంబంధంగా ఉంటుంది. యోనా పేరుకి ప్రవక్త, కానీ దేవుడికి దూరం అయిపోయాడు. వాళ్ళు పడవ మీద ఉన్నప్పుడు అన్నాడు, ఈయన చేప కడుపులో ఉండి అప్పుడు ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దాకా కళ్ళు తెరుచుకోలేదు, అప్పుడు దాకా బుద్ధి రాలేదు. మీలో కొంతమంది తరచుగా దేవుని వాక్యాన్ని వింటారు. ఎంత తరచుగా వింటారంటే వాక్యము నీ జీవితానికి అలవాటైపోద్ది, సిలువ ధ్యానము నీ జీవితానికి అలవాటైపోద్ది, వాక్య బోధన నీ జీవితానికి మామూలైపోతుంది. ఎంత తిట్టినా బండబారిపోయిన విషయం. దాన్నే బైబిల్లో ఏమన్నారు తెలుసా? మెడ వంచనటువంటి జాతి. యు డోంట్ నో హౌ టు బౌ డౌన్. తల వంచడం చేత కాదు, విధేయత చూపించడం చేత కాదు, వినయం చూపించడం చేత కాదు. కృతజ్ఞత వినయానికి సూచిత, బలులు అర్పించడం విధేయతకు సూచన. వినయము విధేయత లేకపోవటమే మెడ వంచలేకపోవటం. పేరుకి ప్రవక్తే మెడ వంచని పరిస్థితి వచ్చింది. నీ జీవితం కూడా అదేనా? ఇక మూడోది, యెహోవా యొద్దనే రక్షణ దొరికినని ప్రార్థించను. తల తెప్పట్లేదు. ఇక దేవా నువ్వు ఒక్కడివే నా దిక్కు, నువ్వు ఒక్కడివే నా మార్గం, ఇంకెక్కడికి వెళ్ళా నీ దగ్గరికే. దీన్నే డిటర్మినేషన్ అంటారు, దీన్నే డెడికేషన్ అంటారు. నిర్ణయం, నిశ్చయత. మొదటిది నిరాశ, రెండోది నిబద్ధత, మూడోది నిశ్చయత. ఇది మూడో స్థాయి. ఈ స్థాయికి వచ్చేదాకా దేవుడు ఆగాడు. రేయ్ నీకు రావాలరా ఈ స్థాయి అని. యోనాకి ఆ స్థాయి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసింది. అప్పుడు యోనాని నేల మీద కక్కేసింది. ఏ నేల మీద? ఇప్పుడు మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడగాలి. ఇదే ఈ రోజుకి చివరి ప్రశ్న. దీనికి కూడా ఏదో జవాబు ఇవ్వండి. ఓకే, 2 జవాబులు ఉన్నాయి. ఒక జవాబు, యోనాని చేప తీసుకెళ్ళి నినివే సముద్రపు ఒడ్డున కక్కేసింది. ఇది ఒక జవాబు, ఎందుకంటే తక్కువని వెళ్ళి వాక్యం బోధించవచ్చు. రెండో జవాబు, లేదు సార్ సముద్రపు ఒడ్డున కక్కేసింది, అక్కడి నుంచి నినివేకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ 2 జవాబులు ఏదో జవాబుకి తలెత్తాలి మీరు. ఓకే, దేనికి ఎత్తారు చూద్దాం. మొదటిది, నినివే సముద్రపు ఒడ్డున కక్కేసింది అన్న వాళ్ళ చేతులు ఎత్తాను. వెరీ గుడ్, చాలా తక్కువ మంది ఎత్తారు. రెండోది, లేదు సార్ సముద్రం ఒడ్డున కక్కేసింది, దీనికి ఎత్తాను చేత. వెరీ గుడ్, ఎక్కువ మంది దీనికి ఎత్తారు. ఎక్కువ మంది ఎత్తిన వాళ్ళే రైట్. ఈసారి యోనాని సముద్రపు ఒడ్డున కక్కేసింది. ఓ చిన్న మాట చెప్తాను. యోనాని బాపట్న
అదేమంటారు, స్వర్ణలంక ఏమంటారు, సూర్యలంక. సూర్యలంక దగ్గర చేప కక్కేసింది అన్నారనుకో, ఎవడు ఆశ్చర్యపడరు, ఎందుకంటే సముద్రం ఉంది. గుంటూరులో కక్కేసిందంటే ఎందుకు అవుతున్నారండి? ఇంత దూరం వస్తుంది చేప. మరి నినివే కూడా అలాగే వెళ్దాం, ఎందుకంటే సముద్రానికి నినివేకి 500 కిలోమీటర్లు. ఎలా వెళ్తుంది? వెళ్దాం. సముద్రం పొడినే కక్కేసింది. ఇంతకు ఎక్కడికి ఎక్కేసింది తెలుసా? మనోడు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు అక్కడికి ఎక్కేసింది. మీకు వైకుంఠపాళి తెలుసా? వైకుంఠపాళి అంటే స్నేక్స్, ల్యాడర్స్ ఉంటాయి తెలుసు కదా, నిచ్చెన్లు, పాములు. దాంట్లో 91 నుంచి 100 దాకా పై లైన్ ఉంటుంది. ఆ పై లైన్లో 97 దగ్గర ఒక పాము ఉంటుంది. అది మింగితే ఎక్కడికి వస్తాం? ఓడి దగ్గరికి వస్తాం కదా. ఆ యొక్క గేమ్లో దానికి ఒక పేరు ఉంది. ఇది ఆ 97 పాము మింగితే ఒకటి దగ్గరికి వస్తే దానికి ఒక పేరు ఉంది. దాన్ని ఇంగ్లీష్లో బ్యాక్ టు స్క్వేర్ వన్. స్క్వేర్ వన్ అంటే మొదటి డబ్బా ఉందే అక్కడికి వచ్చి పడతాం. అక్కడికి వచ్చి పడ్డాం. అంత దూరం వెళ్ళావు, అది కొడితే మళ్ళీ ఎక్కడికి వచ్చావు. ఏడరా? మళ్ళీ ఎక్కడికి వచ్చాను రా, మళ్ళీ పద. యోనా చాలా దూరం వెళ్ళిపోయింది. దేవుడు ఒక్క తోపు తోస్తే మనోడు వచ్చి పడ్డాడు. అర్థమైందా? చేప కడుపులోంచి బయటకు వచ్చాడు. బయట అంతా బబుల్ గమ్మలాగా ఉండి ఉంటుంది, అంతా తుడుచుకొని ఇలా కడుక్కొని ఇలా చూసి ఉంటాడు. ఆ చేపకున్నది అంతా సోనా గెన అంతా పట్టేసి ఉంటుంది. మనోడు తీసుకొని చూసి ఉంటాడు. పక్కన యొప్పే అని పేరు. అదే ఎక్కడి నుంచారా మనం బారిపోయింది, మళ్ళీ ఎక్కడికి వచ్చాం. ఎక్కడి నుంచి పారిపోయావో అక్కడికే వస్తావు. ఎందుకో తెలుసా? జాగ్రత్తమైన. ఇది చాలామందికి నచ్చదు. పడిపోయిన చోట సాక్ష్యం ఇవ్వటం కష్టం. ఓడిపోయిన చోట నిలబడి మైక్ తీసుకొని మాట్లాడటం కష్టం. జీవితం ఖరాబైన చోట దేవునికి బిడ్డని అని చెప్పుకోవటం కష్టం. గుంటూరు వాళ్ళని గన్నవరం వచ్చి మాట్లాడమంటే అద్భుతంగా మాడేస్తారు. గుంటూరు వాళ్ళని హైదరాబాద్ వచ్చి మాట్లాడమంటే దుమ్ము దులిపేస్తారు. కానీ గుంటూరులో మాట్లాడమంటే మరీ కష్టం. అది మీ వీధిలో మరీ కష్టం, మీ మిత్రుల మధ్యన మరీ కష్టం, మీ స్నేహితుల మధ్యన మరీ కష్టం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? బాబు, నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడే నిలబడాలి, ఎక్కడ జారిపోయావో అక్కడే పట్టు బిగించాలి, ఎక్కడ ఓడిపోయావో అక్కడే గెలవాలి. మోషే, ఏంటి ప్రభా నేను వాడుకుంటానే? చెప్పండి ప్రభా, మీరు ఎటు పొమ్మంటే అటు పోతాను. సరే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి. ఎవరే? ఫరో దగ్గర. నీకు బుద్ధి ఉందా లేదా? అదేంటి అంత పెద్ద మాట అనేసావు? నేను ఆడి దగ్గర నుంచి పారిపోయి వచ్చింది, ఆడి దగ్గరికి వెళ్ళమంటావా అంటే? నువ్వు వెళ్తే ఆడి దగ్గరికి వెళ్తే పని అవుతుంది, లేకపోతే లేదు. ఇది దేవుడు. ఆడి దగ్గర తప్పించి ఎక్కడికైనా వెళ్ళమన్నా, ఎక్కడికి వెళ్ళమండాలి. నాకేం అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడికి వెళ్తేనే పని అవుద్ది. ఫరో దగ్గరే స్టార్ట్ అయింది మోషే యొక్క లైఫ్ రీబిల్డింగ్. ఒనేసిము ఫిలోమోన్ దగ్గర ఉండే దొంగడు పారిపోయాడు. పౌలు సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన తర్వాత, బాబు వెళ్ళి మీ ఆయన దగ్గర, మీ అయ్యగారి దగ్గరికి. సార్, అయ్యగారు నన్ను చంపేస్తారు. ఎందుకురా, నేను ఉత్తరం రాసేస్తా. సార్ ఇంకోటి చెప్పొచ్చు కదా. వద్దా, ఆడి దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ పడిపోయావో అక్కడ స్టార్ట్ అవ్వాలి నీ జీవితం. ఎక్కడ పడిపోయావో అక్కడ. నా జీవితంలో 2 ఊర్లు అతి నాశనానికి నడిపించిన ఊర్లు, 2 ఊర్లు. ఒకటి ఏలూరు, రెండోది గుంటూరు. ఏలూరులో నేను సిగరెట్లకి, సినిమాలకి, తాగుడికి బానిసయ్యాను. ఇది ఏలూరు. గుంటూరులో క్యాబరే డ్యాన్సులకి, డ్రగ్గులకి బానిసయ్యాను. ఇక్కడ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. కెసినో బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది, దానికి వెళ్ళేవాడిని. కెసినో బార్ అండ్ రెస్టారెంట్, దాంట్లో నేను పనిచేసేవాడిని. శని ఆదివారం నా పని ఇది. మందు ఇచ్చేవాడిని, అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసేవాడిని. ఇది నా బతుకు. నా జీవితాన్ని పాడైపోయింది ఇక్కడ బాగా. అయితే నేను మారుమనసు పొందిన తర్వాత మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చింది ఏలూరులో. అది పెద్ద విషయం కాదు, మా ఊరు ఆడిచ్చాను. అది జరిగిన ఒక 2 ఏళ్లకి నేను గుంటూరు వచ్చాను. ఏసీ కాలేజ్లో ఒక క్యాంప్ జరుగుతుంది, దానికి వచ్చాను. వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం 5 గంటలకి ఏసీ కాలేజ్లో పైన 3వ అంతస్తులాగా ఒకటి ఉంటుంది, ఒకటే గది ఉంటుంది. ఆ గది మీద తీసుకెళ్ళారు ఒక ఇద్దరు. తీసుకెళ్ళి బ్రదర్ కూర్చోండి అని అన్నారు. నేను చదువుకునే స్టూడెంట్ అప్పుడు, ఇంజనీరింగ్. కూర్చోన్నాను. సాయంకాలం 5 గంటలకి
ఏమన్నారంటే ఇద్దరు, తమ్మి వాళ్ళు పెద్దవాళ్ళు, తమ్మి 7 గంటలకి మనకి మెసేజ్ టైం, 7:30కి మెసేజ్ ఉంటుంది. అయితే ఈరోజు రావాల్సిన స్పీకరు ట్రైన్ 4 గంటలు లేటు, అది 5 గంటలు రావాలి. 4 గంటలు లేట్ అంటే 9 గంటలకు వస్తుంది. ఆయన అన్నాడు నేను రాలేను అన్నాడు. మేము పొడిగిచ్చి 8 గంటల దాకా పాట పాడతాం. ఇవన్నీ నాకు చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఏంటి అన్న? ఏం లేదు, 8 గంటలకు నువ్వు నీకు వచ్చింది ఏదో చెప్పేసి, నీకు తోచింది ఏదో. ఇప్పుడు 5 అయింది, 3 గంటల టైం ఉంది, ఇప్పుడు కూర్చో, నీకు టీ పంపిస్తాం, బిస్కెట్లు పంపిస్తాం, టీ తాగు, బిస్కెట్లు తిను, బైబిల్ ఉంది చదువుకో, నీకు దేవుడు ఏం చెప్తే అది చెప్పు, ఓ అరగంట చెప్పు చాలు అని అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మోకరించి భయపడుతూ ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఇదేంటి ప్రభా ఎంత భయంకరమైన పరీక్ష పెట్టావు, కొంచెం ముందు తెలిస్తే నేను బాగా సిద్ధపడేవాడిని కదా, ఇది నేను ఇంత సడన్గా చెప్పావు ఎలా ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్దిసేపు చేశాను, చెమట పట్టేస్తుంది బాగా. పైకి చూస్తే ఫ్యాన్ ఆగిపోయి ఉంది, ఇంకా తలుపులు కిటికీలు అన్నీ వేసి ఉన్నాయి. ఒక కిటికీ తీసి కొంచెం గాలి వస్తుంది కదా అనుకున్నా, అప్పుడు టైము 5 నిమిషాలు తక్కువ 6 ఎంత అవుతుంది. కిటికీ తీసా, కిటికీ తీసిన తర్వాత నాజ్ సెంటర్ వైపు చూస్తూ ఉన్నా. నాకు అర్థం అవుతుంది అది నాజ్ సెంటర్ వైపు అని. అది చూస్తున్నప్పుడు ఒక్కసారిగా నా గుండె జారిపోయినట్లు అనిపించింది. నేను డ్యాన్స్ చేయడానికి వచ్చేది ఇదే కదా, దేవుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు అని అప్పుడు మోకరించి, ప్రభా ఎక్కడే ప్రభా నేను పడిపోయింది, మళ్ళీ ఎక్కడే నన్ను నిలబెట్టావు ప్రభా, నువ్వు ఎక్కడే నా జీవితం మటాష్ అయిపోయింది, ఎక్కడే నా జీవితం మహిమలోకి తీసుకొచ్చావు. ధైర్యంగా చెప్తాను ప్రభా, మనస్ఫూర్తిగా చెప్తాను ప్రభా, హృదయపూర్వకంగా చెప్తాను ప్రభా. కిందకి దిగొచ్చి ఎక్కడే నా జీవితం పాడైంది, మళ్ళీ దేవుడు ఎక్కడే నన్ను నిలబెట్టాడు. పడిపోయిన చోట దేవుడు నిలబెడతాడు, మటాష్ అయిన చోట మహిమలోకి నడిపిస్తాడు, జారిపోయిన చోట దేవుడు నిన్ను పటిష్టపరుస్తాడు. యోనా ఎక్కడి నుంచో పారిపోయావు, ఎక్కడే మళ్ళీ నాకు కావాలి. ఈ 4వ స్థాయినే నేను ఏమంటాను చూడండి. మొదటిది డిప్రెషన్, నిరాశ. రెండోది డిసిప్లిన్, నిబద్ధత. మూడోది డిటర్మినేషన్, నిశ్చయత. 4వది డెలివరెన్స్, విడుదల. డెలివరెన్స్ అంటే ఏంటో మీకు చెప్తా, దేవుడు అక్కడ తీసుకొచ్చి వదిలేయటం అంటే ఏంటో మీకు చెప్తా. కోడి పెట్టను కొనుక్కున్నావు అనుకో, కోడి పెట్టని ఇంటికి తెచ్చుకొని దాన్ని ఏం చేస్తావు, గంప కింద పెడతావు, లేకపోతే ఏమవుద్ది అది వెళ్ళిపోద్ది. కుక్క పిల్లను కొనుక్కొచ్చుకున్నావు అనుకో, దాన్ని ఏం చేస్తావు, గొలుసుతో కట్టేస్తావు. అదే ఒక మనిషిని పనిలో పెట్టావు అనుకో, అని గంపలో పెడతావా, గొలుసు ఎట్టు కడతావా? చెప్తున్నాను, 2 చేయవు. కోడినైతే గంపలో పెడతావు, కుక్కనైతే గొలుసుతో కట్టేస్తావు, మనిషి అయితే దారా ఇదే మీ ఇల్లు, చూసుకో ఏం పని చేయాలి. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన దేంతో? తన రక్తంతో. గొలుసుతో కట్టాడు, గంప కింద పెట్టాడు. మీలో చాలామంది అంటారు, ప్రభా నేను పాపం చేయకుండా నువ్వు ఆపేయచ్చు కదా అంటే, ఆయన కుక్కవా గొలుసుతో కట్టేయడానికి? పాపం నా చుట్టూ లేకుండా గంపలో పెట్టేచ్చు కదా, నేను కోడివా, మనిషివే. నిన్నెప్పుడు ఉల్లంఘించను, హెచ్చరిస్తా, బుజ్జగిస్తా, మాటలు చెప్తా, వద్దని చెప్తా, ఆపను, నీ ఇష్టం. అది పాపం నీ ఇష్టం కొద్దీ చేసేది, పవిత్రత నీ ఇష్టం కొద్దీ పొందేది, నీ ఇష్టం. అది హోలీనెస్ ఈజ్ యువర్ చాయిస్. పవిత్రత నీ ఎంపిక. హోలీ లైఫ్ ఈజ్ యువర్ డిసిషన్. పవిత్ర జీవితం నీ ఎంపిక. నీకు ఇష్టమైతే జీవించు. నేను జీవిస్తే ఏమవుద్దో చెప్తా, జీవించకపోతే ఏమవుద్దో చెప్తా. దేవుడు నిన్ను విడుదల ఇచ్చింది తాడు పెట్టి కట్టుకెళ్ళి తీసుకెళ్తాను కాదు, నీకు స్వేచ్ఛను ఇవ్వడానికి. ఆ స్వేచ్ఛను వినియోగించుకుంటే దేవుడి వెంట వెళ్తున్నావు. ప్రభా నీ అంటూ వచ్చేస్తాను ప్రభా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తాను ప్రభా, ఏం చేయమంటే అది చేస్తాను. అది డెలివరెన్స్ అంటే, అది దేవునికి మన జీవితాన్ని సమర్పించడం అంటే. మొన్న 28వ తారీఖున, జనవరి 28వ తారీఖున భీమవరం అని పశ్చిమ గోదావరి జిల్లా, మా మామగారు మాకు చిన్న స్థలం ఇస్తే అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కట్టాం. ఒక 70 మంది ఉండగలిగే ట్రైనింగ్ సెంటర్. నా కోరిక ఏంటంటే, నేను పెద్ద వయసు వస్తుంది కదా, కొంతమంది యవనస్తుల్ని, కొంతమంది తరబీదు లేనటువంటి పాస్టర్లకి దేవుని వాక్యం ఎలా బోధించాలి, 4 రోజులు 5 రోజులు
వాక్య పరిచర్యకి అడ్డు లేకుండా సోమవారం నుంచి శుక్రవారం దాకా అలాగ అప్పుడప్పుడు ఒక 5 రోజులు 4 రోజులు ట్రైనింగ్ ఇద్దామని ఒక ఆశ, దేవుడిచ్చినటువంటి తలంపు. దానికి టిరానస్ అని పేరు పెట్టా. పౌలు ఎఫెస్ పట్టణంలో ఉన్నప్పుడు తోరను అనేటువంటి హాల్లో ఉండి ఆయన అనేక మందికి బోధించాడు. నేను కూడా అదే పేరు పెట్టాను. అయితే మా పిల్లలు దాని యొక్క ప్రతిష్ఠ కార్యక్రమానికి పప్ప ఒక మంచి పద్ధతిలో దీన్ని ప్రతిష్ఠిద్దాం, ఎవరు చేయని పద్ధతిలో అన్నది. ఏంటమ్మా? 4 పావురాలు కొనుక్కొద్దాం, మీరు ఒక పావురం, మమ్మీ ఒక పావురం, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఒకళ్ళు, మమ్మీ వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళు ఒకళ్ళు, నలుగురు 4 పావురాలు తీసుకొని రిబ్బన్ కత్తిరించిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చి ఆ బిల్డింగ్ మీద నుంచి 4 పావురాలు వదిలేద్దాం. వదిలేటప్పుడు పప్ప మీరు ఒక మాట చెప్పాలి. ఏమనంటే, ఇక్కడికి వ్యక్తులను తీసుకొచ్చి తర్బీదు చేసి దేవుడు నియమించినటువంటి వ్యక్తులుగా ప్రపంచంలోకి వదిలేస్తాం, వాళ్ళు పావురాల వలె శాంతి దూతలుగా వెళ్తారు అని చెప్పండి పప్ప అన్నారు. నాకు బాగా నచ్చింది. కాబట్టి ఒక చిన్న మార్పు చేశాను. ఏమని చేశానంటే, మా అన్నయ్య మా ఇంట్లో పెద్దోడు, మా వదిన నా భార్య ఇంట్లో పెద్దది, మేమిద్దరం కాకుండా మా 2 కూతుర్లకి ఇచ్చాం. 2 కూతుర్లకి ఇచ్చారు ఒక పావురం ఇచ్చి, మీ 4 విడిచిపెట్టండి అన్న. వాళ్ళు విడిచిపెట్టేశారు. అందరూ చప్పట్లు కొట్టి భలే మంచి ఐడియా సార్, బాగుంది, మనుషులకు గుర్తుంటుంది అన్నారు. ఓకే, అయిపోయింది. అయితే ఒక 700 మంది వచ్చారు భోజనానికి. ఆ రోజు అందరూ భోజనం చేసేసారు, వెళ్ళిపోయారు. మేము పెద్దోళ్ళం అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని భోజనం చేస్తున్నాం. మేము భోజనం చేస్తూ ఉంటే ఈ 4 పావురాలు ఎగురొచ్చేసాయి, ఇక్కడికే వచ్చి తిరుగుతున్నాయి. నేను ఎవడైతే పావురాలు కొనుక్కొచ్చాడో అని, అరే ఈ పావురాలు ఎక్కడే తిరుగుతున్నాయిరా అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? అన్నయ్య ఈ పావురాలు 7 తెచ్చామన్నయ్య, 11 దాకా మన దగ్గర ఉన్నాయి, 7 నుంచి 11 దాకా ఇత్తనాలు తిన్నాయి కదా, ఇక్కడ ఎల్లవు, ఇక్కడే ఉంటాయి అన్నాడు. ఆ మాట ఆడు చెప్పినప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. వెంటనే అదేంటన్నా ఏడుస్తున్నావు అన్నాడు. అది కాదురా, 4 ఇత్తనాలు వేస్తే నువ్వు నన్ను కోసేసినా పర్లా, నువ్వు నన్ను వండేసుకున్నా పర్లా, నన్ను పిసికి చంపేసినా పర్లా, నిన్ను వదిలిపెట్టినాను వచ్చేసింది ఈ పావురం. నీకోసం నా కోసం ప్రాణం పెట్టేశాడు ఆయన. ఆయన ఎంట వెళ్ళటానికి ఏందిరా మన బాధ? నీ ఎంట వస్తాను నా అప్పు తీరుస్తావా? నీ ఎంట వస్తాను నా జబ్బు తీస్తావా? నీ ఎంట వస్తాను నాకు ఆశీర్వాదం ఇస్తావా? నీ ఎంట వస్తాను నాకు పెళ్లి చేస్తావా? నీ ఎంట వస్తాను నాకు పిల్లల్ని ఇస్తావా? నీ ఎంట వస్తాను నాకు ఉద్యోగం ఇస్తావా? నీ ఎంట వస్తాను నాకు ఆశీర్వాదం ఇస్తావా? ఎంత దిక్కుమాలి బతికినామందే. ఈ పావురేమన్నా అడిగిందా? 4 ఇత్తనాలు వేసావు చాలు, నీ వెనకాల వచ్చేస్తాను నేను, చెప్పు ఏం చేయమంటావు చెయ్యి, చచ్చిపోమంటావు చచ్చిపోతా, పిసికేస్తావు పిసికేయి. పావురానుకున్న కమిట్మెంట్ కూడా లేదు మనకి. వీధి కుక్క ఒక పూట అన్నం పెట్టు, ప్రతిరోజు గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అది నీ గుమ్మంలోకి ఎవరన్నా తెలియనోడు వస్తే హర్షుద్ది. కుక్కుకున్న విశ్వాసం లేదు మనకి, పావురానుకున్న కమిట్మెంట్ లేదు మనకి. ఎంత దరిద్ర బతుకో ఆలోచించండి. మనం ఎంత దరిద్రమైన జీవితం జీవిస్తున్నాం. నిరాశలో ఉంటే నిబద్ధతలోకి తెస్తాడు. ఒక నిశ్చయత ఉంటే దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తాడు. నీ జీవితానికి విడుదల ఉందా? నీ జీవితంలో ఈ మాట చెప్పగలవా? దేవా, నువ్వు నన్ను నీ ప్రాణం ఇచ్చుకున్నావు, నీ రక్తం ఇచ్చుకున్నావు, నీకే నా జీవితం అంకితం. ఆ మాట చెప్పగలవా? నీతోనే నేను గడుపుతాను ప్రభా, నువ్వే నాకు కావాలి. ఆ మాట మనం చెప్పగలవా?